Here, she is a Devi Upaskara, Mahavishnu Upaskara from Hyderabad, and I know her personally for a very long time. She has so many foundations in India helping people, and Gosala for doing Yajnasala, all that. She does so much community service and religious services. And the first utter of the item is we'll offer the garland to her, and then Aparna will introduce her formally. Sairam everyone. Today we are greeting Mrs. Divya Bhavani Chakravartula Garu, who is an ardent devotee of Goddess Lakshmi and Narayana. I would like to talk in Telugu, but because we have other people, I would like to talk in English. But yeah, she is a great constant meditator, and she is Lakshmi Devi, Goddess Lakshmi Devi Upasakaralu. She is the chairman of Sri Lakshmi Narayana Seva Samiti, Divya Chakra Charitable Trust, and Bhavishya Chakra Jyotishalayam. Amma has been inspiring and enlightening many people to walk on the path of spirituality. She has been a constant inspiration to many of her disciples. She is most sought religious and a public speaker. She has been delivering lectures on Hinduism, Bhakti, Goseva, and various religious texts like Tirupavai, Ramayanam, and Bhagavatam. Amma, we are very fortunate to have you here, and she is going to do the discourse on the special significance on Akshaya Tritiya, the goddess Lakshmi Devi. Manamu etla puja cheyali, the importance of Devi in our life, the power of women and all. So, please. This is your golden opportunity to ask questions about Mahalakshmi, Amavaru. Everything you have doubts, please clarify them today. Also introduced by nephew Kudumbara Lanka, is also very spiritual and Sati Sai Baba and Shri Baba devotee for many decades, and also very close to together. And actually she's staying with him in his house now. Thank you, Kudumbara. నోరి మధురబాబు గారి ద్వారా తెలుసు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్నగారి తర్వాత నాన్నగారు లాంటి వారు మధురబాబు గారు. నాకు జ్యోతిష్యం నేర్పించిన గురువు గారు. ఇటు స్పిరిచువల్గా అయితే మాత్రం నేను వచ్చిన ఫీల్డ్ డిఫరెంట్. జ్యోతిష్యం కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు జ్యోతిష్యం నేర్పించారు. తర్వాత కుటుంబరావు గారిని పరిచయం చేశారు. నా విధంగానే ఆయనే పరిచయం చేశారు.
సో ఆయన ఇక్కడ వచ్చి సాయిబాబాకి చాలా సర్వీస్ చేయాలి అనుకునేవాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కళ నుంచి నీకు కూడా వస్తున్నాయి. సో సరే, మీకు ఉన్నాను కమ్మియా సారీ. చాలాసార్లు అంటుండేవాడు, ఇక్కడ సాయి టెంపుల్లో సర్వీస్ చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి డిస్కోర్సెస్ ఇవ్వాలమ్మా అని చెప్పి. సరే ఆయన లేరు కానీ బట్ నేను వచ్చాను. ఒక విష్ పూర్తయింది సార్ది, మధుబాబు సార్ది. అండ్ ఇవాటి రోజున మనం అక్షయ తృతీయ గురించి అయిపోయిన తర్వాత అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అక్షయ తృతీయ గురించి అయిపోయాక మాట్లాడడానికి అవసరమా అని మనకి చాలామందికి అనిపించవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ పూజ చేసేసి ఉంటాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజున జరిగే పూజ, ఆరాధన, లేకపోతే దానము, ధర్మము, మంచి మాట ఏదైనా కావచ్చు, అది అక్షయమవుతుంది అని చెప్పి మనకి అక్షయ తృతీయ రోజు ఉన్న ఫలితం. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఏం చెప్తారు అంటే, అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి ఆరాధన చేస్తే విష్ణువు సహితంగా ఆరాధన చేస్తే కనుక ఆ ఇంట్లో జంట ఎప్పుడు విడిపోదు అని చెప్తారు. అలాగే ఇవాటి రోజున శయ్యాదానము కూడా చేస్తారు. అంటే ఆ శయ్య మీద ఎప్పుడు ఒకరే పడుకోవాల్సిన అవసరం రాకుండా జంటగా వారు కలకాలం ఉంటారు అని బ్రాహ్మణుడికి శయ్యాదానం చేస్తారు. అది కాకుండా మనకి ఊళ్ళలో ఏం చేస్తారు, మన ఇండియాలో అయితే కనుక అట్ట తప్పి అని చెప్పి కన్యలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మంచి భర్త రావాలి అని చెప్పి అట్లు పోసి అట్లని చాలామంది సువాసినులకి వాయినం ఇస్తూ ఉంటారు. అలాగే సాయంత్రం పూట ఉయ్యాల కట్టి అందరూ చక్కగా లంగావణిని కట్టుకుని వెళ్ళి ఉయ్యాల ఊగుతూ పాటలు పాడుతూ ఉంటారు. అంటే చాలా సంబరంగా సాగిపోయే రోజు. ఇవి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి మనకి. ఇంత చిన్నగా కనిపించినా అది అక్షయం ఎలా అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. మనకి అన్ని తిథుల్లో ఏంటి అని అంటే కనుక ఒక చోట సూర్యుడు బాగా వెలుగు అంటే తేజస్సుని కలిగి ఉంటాడు, ఒక చోట చంద్రుడు తేజస్సుని కలిగి ఉంటాడు. అక్షయ తదియ రోజు మాత్రం సూర్య చంద్రుడు ఇద్దరికీ తేజస్సు కూడి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఈ తిథి బ్రహ్మతో కూడి ఉంటుంది ఈ తిథి. అందుకని ఈ తిథికి అక్షయ తదియ అని పేరు. ఈ రోజున అక్షయం కాని పని చేయాలి. అక్షయము కాని పని అంటే ఏంటి? శరీరం నశిస్తుంది. జన్మతః మనం అనేక శరీరాలు తీసుకుంటూ ఉంటాము, అనేక రకాల రూపాల్ని ధరిస్తాము, అనేక రకాల కర్మలని అనుభవిస్తాము. ఇలాంటి కర్మలు అనేకం అవ్వచ్చు ప్రతి జీవికి. ఎందుకంటే ఆత్మ నశించేది కాదు. ఎప్పుడు మనకి ఆత్మ నశించగలుగుతుంది అంటే ఈ జీవి పరమాత్మని చేరినప్పుడు. పరమాత్మని ఏ రూపంలో అయినా ఆరాధన చేయొచ్చు. ఒకరు విష్ణువు అనొచ్చు, ఒకరు శివుడు అనొచ్చు, ఒకరు బాబా అనొచ్చు, ఇంకొకరు హనుమంతుడు అనొచ్చు, ఒకడు రాముడు అనొచ్చు, ఒకడు కృష్ణుడు అనొచ్చు. అయితే నీవు నమ్మిన సిద్ధాంతం ఎంత గొప్పది అంటే నీలో శరణాగతి తత్వం మీద ఆధారపడి ఉంటుంది అంటారు. దానికి పెద్ద గొప్ప ఉదాహరణగా మనం హనుమాని చెప్పుకోవచ్చు. హనుమ అంత గొప్ప శరణాగతి తత్వాన్ని ఎప్పుడు చెప్పాడు? రాముడిని కలిసినప్పుడే హనుమంతుడు చెప్పచ్చు, నేను రాముడికి సంబంధించిన వాడిని, రాముడికి శరణాగతి చేస్తున్న వాడిని, రామదాసుడిని అని చెప్పచ్చు. కానీ చెప్పలేదు ఆయన. అలా చెప్పకుండా సుందరాకాండ మొత్తం పూర్తి చేశాడు. సీతమ్మని కలిశాడు. సీతమ్మ యొక్క యోగక్షేమాలు కనుక్కుని రాముడికి తెలియజేశాడు. తెలియజేసిన తరువాత అప్పుడు నేను రామదాసుడిని అని ప్రకటించుకున్నాను. అప్పటిదాకా రామదాసుడిని అని ప్రకటించుకోలేదు. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం అమ్మ దగ్గరికి చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం. ఏది కావాలన్నా అమ్మ దగ్గరికి వెళ్ళి టక అమ్మ మాకు ఇది కావాలని ఏదో అడిగి తెచ్చేసుకోగలుగుతాం. మన పిల్లలైనా మన దగ్గరికి వచ్చి చాలా బాగా అడిగి తీసుకోగలుగుతారు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే భయం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, మర్యాద ఉండొచ్చు, అంత తేలిగ్గా అడగలేకపోవచ్చు, ఏదో ఒకటి అడ్డపడుతూ ఉంటుంది. అలాగే మనకి భగవంతుణ్ణి చేరడానికి మనము భగవంతుల్లో చేరగలమా లేదా, ఆలింగనం చేసుకోగలమా లేదా, స్త్రీ పురుష సాకారతత్వం ఉంటుందా ఉండదా అని మనకి ఒక విధమైన అనుమానం వస్తుందట మన జీవికి. అది కూడా వదిలేసే శరణాగతి తత్వం ఎప్పుడు వస్తుందంటే అమ్మని కలిసినప్పుడు వస్తుందట. అందుకని సీతమ్మని కలిసిన తర్వాతే ఆయన దాసుడిని ప్రకటించుకున్నట్టు. సీతమ్మ ద్వారా రాముణ్ణి చేరాడు అంటారు మనకి రామాయణం. ఇవన్నీ ఎందుకు మనం ఇవాటి రోజున గుర్తు చేసుకుంటున్నామంటే అక్షయం అయ్యేది ఏది? భగవతత్వం అక్షయం అవుతుంది.
జన్మ జన్మలకి తరిగిపోనిది ఏది? అది మనం చేసిన పుణ్యము, మనం చేసిన సంపద. ఏంటి? మనం తీసుకున్న సంపద, మనం సంపాదించింది. నేను ఏదో చదువుకున్నా అది కూడా ఈ జన్మలో వదిలేసి వెళ్ళిపోతాను. నేను సంపాదించింది కూడా వదిలేసి వెళ్ళిపోతాను. నేను పెళ్లి చేసుకున్న వాడిని కూడా వదిలేసి వెళ్ళిపోతాను. నా పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాను. ఇవన్నీ అక్షయం ఎప్పుడూ కావు. ఏదో ఒకనాడు కాలగతిలో కలిసిపోవలసినవి. ఈ కాలగతిలో కలిసిపోవలసిన వాటితో నేను జీవిస్తున్న ప్రతి క్షణం అక్షయం అవుతుంది. బంగారం కొనుక్కుంటేనో, చీర కొనుక్కుంటేనో, లేకపోతే ఇంకోటి ఏదో కొనుక్కుంటేనో అది అక్షయం అవుతుంది అని నేను అనుకుంటే అది నాకు అక్షయ ఫలాన్ని ఇవ్వదు. ఈ అక్షయ ఫలాన్ని ఇవ్వకపోగా కలిపురుషులతోటి నాకు స్నేహానుబంధాన్ని పెంచుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ జీవితంలో, ఈ జీవితం వదిలి ఇంకో జీవితం, ఇంకో జీవితం, ఇంకో జీవితం, అలా పునర్జన్మలు కలిగి మళ్ళీ మళ్ళీ పుట్టే అవకాశాన్ని ఇస్తుంది. అందుకని మనకి భవిష్య పురాణంలో 800 శ్లోకాలు ఉన్నాయి అక్షయ తదియ కోసం. ఈ అక్షయ తదియ గురించి అంత పెద్ద చెప్పాల్సింది ఉందా అంటే కనుక గౌరీదేవికి చాలా ప్రియమైనది ఈరోజు. ఈ రోజున ఏ శుద్ధ తదియ నాడైనా సరే ఖచ్చితంగా ఉప్పుని మానేసి మీరు ఉప్పు లేకుండా ఆహారాన్ని స్వీకరిస్తే గౌరీదేవి ప్రీతి చెందుతుంటారు. ధనహీనులు, అసలు ధనమే లేదు, ఎలా బతకాలరా బాబు అనుకునేవాడికి ఎక్కడి నుంచైనా ఇంత పసుపు పట్టుకొచ్చి ఒక బుట్ట తయారు చేసి ఇప్ప చెట్టు కింద గౌరీదేవిని తయారు చేసి నామస్మరణ చేసి పూజించి ప్రదక్షిణ చేసినా చాలట వాడిని ధనవంతుడిగా చేస్తుందిట గౌరీదేవి. కానీ ఉప్పు మానేది. ఉప్పు అనేది ఈ వ్రతంలో నియమం. అలా మనకి గౌరీదేవి కూడా ఈ వ్రతానికి సంబంధించి విశేష ఫలం చెప్తారు. అయితే అందరం ఏమనుకుంటాం, అక్షయ తృతీయ అనేసరికి మహాలక్ష్మిని ఆరాధన చేయడము, కుబేరుని ఆరాధన చేయడము అని మాత్రమే అనుకుంటాము. లేదంటే మనకి కావాల్సిన బంగారం కొనుక్కోవడము. ఇది చాలా విశేషమైనది మనకి. ఎందుకంటే అది మనకి సంపదనిస్తుంది కాబట్టి అది కావాలని కోరుకోవడం. అయితే ఇవాటి రోజున బంగారాన్ని, వెండిని, అనేక రకాల ఖనిజాలని, నీటిని, ఆహారాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వమని చెప్పారు. ఇలాంటివి దానం ఇవ్వకుండా మనం ఏం చేస్తాం, కొని దాచిపెట్టుకుంటాం. అదే అక్షయం అవుతుందా అంటే అక్షయం ఏం అవ్వదు. ఎంత కొన్నవాడు అంత అప్పులు పాలవుతాడు అంటారు. బంగారాన్ని కొన్న తర్వాత కూడా ఏం చేస్తారు, తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకులో పెడతారు. లక్ష్మీదేవిని బ్యాంకులో కుదవబెడతారు. మళ్ళీ వాడికి బాగాలేదు అని బాధపడుతూ ఉంటారు. బ్యాంకులో మీరు బంగారం కుదవ పెడుతున్నారంటే ఏంటి? మహాలక్ష్మి అని ఇది అక్షయ తదియ రోజు కొనుక్కున్నప్పుడు, ఇది మహాలక్ష్మి అయినప్పుడు తీసుకెళ్ళి కుదవ పెట్టేది మహాలక్ష్మిని, మీ ఇంట్లో లేకుండా. ఎంతనైతే మనం కాపాడగలమో అంత ఉంచుకొని అంతకి మించిన దానిని దానము చేయమని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అన్ని పురాణాలు ఏది చెప్పినా కూడా మనకి లాస్ట్కి మనకి చెప్పేది ఏంటి అని అంటే కనుక ఏదో ఒక కార్యం నీ జీవితానికి ఒక సాఫల్యతని సిద్ధించేది చెయ్యాలి అని అంటున్నారు. డాక్టర్ నోరీ గారు చేశారు 2 టెంపుల్స్ కట్టి. ఎంతో సంపాదించుంటారు, ఎంతో పెద్ద పెద్ద రిసార్ట్స్ని కలిసి ఉంటారు, ఎంతో మందికి ట్రీట్మెంట్ చేస్తుంటారు, ఎంత మందినో బాగు చేస్తుంటారు, ఎంతమందినో కాపాడలేకపోయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక డాక్టర్కి 2 కలుస్తారు, బాగుపడేవాడు కలుస్తాడు, బాగుపడేవాడు కలుస్తాడు. మనకి సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. కానీ ఆయన సక్సెస్ఫుల్, మొత్తం ఆయన జీవితంలో సక్సెస్ఫుల్గా సంపాదించింది ఏంటంటే టెంపుల్స్. పెద్ద సంపాదన. ఎందుకు ఇక్కడికి ఈయన ఉన్నా లేకపోయినా తరతరాలుగా ఇది నడిచిపోతూ ఉంటుంది. జనాలు వచ్చి వెళ్తూ ఉంటారు, భగవంతుడిని దర్శించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఎంతమంది భక్తుల యొక్క పాదధూళి పడుతుందో అంత ఆయన పుణ్యం అక్షయం అవుతూ ఉంటుంది. ఇది మనకి అక్షయ తృతీయ యొక్క విశేషం. ఏంటి? ఏదైనా అక్షయమయ్యేది. ఏది అక్షయమయ్యేది? భగవంతుడిని సేవించగలగడం అక్షయమయ్యేది. లేదా ఒకరికి కడుపు నింపడం, మంచినీటిని ఇవ్వడం. ఇక్కడ వైశాఖ మాసం అనేసరికి మాకు వచ్చేసరికి ఇక్కడ ఇంకా అంత ఎండలు రాలేదు, కానీ అక్కడైతే పూర్తి ఎండలు. అందుకని ఎవరికైనా కనీసం మంచినీళ్ళు ఇచ్చినా సరే, ఏమి ఇవ్వలేమండి మేము మరీ బంగారాలు వెండి ఇవ్వమంటారేంటి, అలా ఇవ్వలేమన్నారనుకోండి, ఎవరైనా పిలిచి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. కుండ కూడా కొన్ని ఇవ్వలేని వాళ్ళు కూడా సరే ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే ఇవ్వగలుగుతారు కదా, ఆ గ్లాస్ మంచినీళ్ళు అయినా ఇవ్వండి. ఎవరికైనా ఒక మంచి మాట చెప్పండి. ఆ రోజున ఒక మంచి మాట ఆలోచించండి. వైశాఖ మాసంలో తదియ నాడు సూర్యచంద్రులు మహా తేజస్సుతో కూడి బ్రహ్మదేవుని దగ్గర ఉంటారు కాబట్టి, బ్రహ్మతో కూడిన తిథి కాబట్టి సత్యలోకాన్ని ఇస్తుంది. మనకి ఎంతో పుణ్యం చేస్తే కానీ సత్యలోకానికి వెళ్ళలేం.
సత్యలోకానికి వెళ్ళడానికి కావాల్సిన దారి ఒక అక్షయ తృతీయ రోజు దొరికిపోతుంది. కాకపోతే మన దగ్గర త్యాగము చేసే గుణము ఉండాలి. మనిషి త్యాగము చేయలేనిది, నశించనిది, మనిషి జీవించి ఉండగా అది ఏంటి అంటే కోరిక. చచ్చేవాడికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది. నేను అయిపోయింది అని డాక్టర్ డిక్లేర్ చేసిన ఒక్కసారైనా మా ఇంట్లో వాళ్ళని కలుస్తానంటే అంటాడు. కోరికని వెలిబుచ్చుతాం. అంటే మనలో నశ్వరము కానిది కోరిక. అలాంటి కోరికని మనం వదులుకొని త్యాగము చేయడము, ఎవరికైనా దానము చేయడము అంటే అది చేయాలి అక్షయ తదియ రోజున. లేదా అక్షయ తదియ రోజున చేయలేకపోయాము కాబట్టి ప్రతి తదియన ఏదో ఒకటి, ఒకసారి చొప్పులు, ఒకసారి నీటిని, ఒకసారి ఉప్పుని, ఒకసారి బంగారాన్ని, ఒకసారి ధనాన్ని, అంటే ఇవి ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే కనుక రాబో జన్మల్లో నీవు వస్తావనేది నిశ్చయం అయితే రాబో జన్మల్లో ఇది లేకుండా నీవు బతకకుండా ఉంటావు. ఈ జన్మలో ఇవి లేకుండా, మంచినీరు లేకుండా బతకగలమా మనం? బతకలేము. కాబట్టి మనం మంచినీటిని దానం చేయడం వల్ల ఎన్ని జన్మలు ఎత్తినా ఉత్తరగతి పొందాల్సిన, అంటే మనం పైకి వెళ్ళినప్పుడు కూడా మన పిల్లలు కనుక అధోగతి ముఖం పాలయ్యి ఉంటే కనుక, వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండకపోతే, వాళ్ళు మనకి పితృకార్యాలు చేయకపోతే, నీటిని వదలకపోతే కూడా అక్షయ తృతీయ నాడు మనం ఇచ్చిన నీటి వల్ల మనకి దారి ఖర్చులకి నీరు దొరుకుతుంది. అప్పుడు మన ప్రయాణం తేలికవుతుంది. లేకపోతే నీరు లేక అలమటించి ఆ జీవి ఘోరమైన లోకాన్ని పొందుతాడు అని చెప్పి మనకి గరుడ పురాణం చెప్తుంది. అందుకని అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా నీటిని దానం చేయాలి అని అంటారు. తర్వాత అందరూ కుబేరుడి పూజ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇంకొక డౌట్ కూడా ఏముంటుందనంటే మనకి మహాలక్ష్మిని ఆరాధన చేయాలా, కుబేర వ్రతం చేయాలా? చాలా మందికి ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, దేనివల్ల అయినా అవ్వచ్చు, మనకు అనేక రకాల అనుమానాలు తయారైనవి. కుబేరుడు అనేసరికి సరి అయిన శరీరము లేనివాడు, అంటే ఆరోగ్యకరమైన శరీరము లేనివాడు, శరీర ఆకృతి సరిగ్గా లేనివాడు. అలాంటి వాడికి ధనం ఇస్తే వాడు ఏం చేయలేడు, వాడు తినలేడు, తాగలేడు, అనుభవించలేడు, ఏ విధంగానూ దాన్ని పొందలేడు. ధనం చూడటానికి ఉంటుంది, కానీ ధనం ఉన్నా కూడా అనుభవించలేని స్థితిలో ఉన్నవాడు కుబేరుడు. అందుకని ఆ కుబేర వ్రతం మనం చేసి కుబేరుడిని మనం ఇంట్లో పెట్టుకోవాలా లేదా అంటే మనమే నిర్ణయించుకోవాలి. ఇది నేను చెప్పట్లేదు, బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఆయన యొక్క ఆకృతి అలాంటిది అని చెప్తాను. అయితే ఈయనకి ఎట్లా మరి ధనానికి ఆధిపత్యం వచ్చింది అని అంటే, ధనానికి ఆధిపత్యం రాలేదు, ధనానికి కాపలాతనం వచ్చింది. ఒక సేనాపతి ఇప్పుడు ఈ ట్రస్ట్ని మేనేజ్ చేయడానికి ఒక పర్సన్ని పెట్టుంటారు, కానీ ఓనర్ ఎవరవుతారు? నోరి దత్తాత్రేయులు గారే అవుతారు. అవును. తర్వాత దీన్ని చూసేవాళ్ళు వేరే వాళ్ళు అయి ఉంటారు, కానీ ఆ వాళ్ళు ఒప్పుకోకుండా ఈయన ఒప్పుకున్నా కూడా ఇక్కడ పని అవుతుంది. అలాగే లక్ష్మీదేవి ఒప్పుకుంటే చాలు, పని అవుతుంది. ధనము, ఐశ్వర్యము, సంపద, తృప్తి, సంతోషము, అందము ఎక్కడైనా సరే ఇక్కడ కళ ఉంది అంటే అది మహాలక్ష్మి. అది లేని చోట కళ ఉండదు, అక్కడ సంతోషం ఉండదు, అక్కడ తాగడానికి కూడా నీరు దొరకదు, మనిషి జీవోత్సవం లాగా ఎండిపోతాడు. అలాంటి స్థానానికి అది దేవత లక్ష్మీదేవి యొక్క అక్క. అందుకని ఈ కుబేరుణ్ణి ఎప్పుడైతే కనుక ఆరాధన చేస్తామో మనము, కుబేర వ్రతం చేసినప్పుడు బంగారంతో చేసిన కుబేరుణ్ణి, బంగారంతో చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమల్ని పెట్టి ఆరాధన చేసి వ్రతం పూర్తి చేసి కుబేరుణ్ణి మాత్రం బ్రాహ్మడికి దానం ఇచ్చేయాలి. లక్ష్మీనారాయణని మన ఇంట్లో పెట్టుకుని ఆరాధన ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు, లేదా రోజు చేసుకోవచ్చు. అలా మనకి భవిష్య పురాణం చెప్తుంది. తర్వాత వాయు పురాణము మళ్ళీ పద్మ పురాణంలో కూడా మనకి ఏమంటున్నారంటే, మహాలక్ష్మి యొక్క ఆరాధన అనేసరికి సహస్రదళ కమలంలో ఆమె ఉద్భవించింది కాబట్టి ఆమెను చూస్తే ప్రతి ఒక్కరూ మోహించే విధమైన అంత అందం ఉంటుందట ఆమెను చూసినప్పుడు. అమ్మవారు సముద్ర మదనంలో బయటికి వచ్చినప్పుడు నన్ను పెళ్ళాడుతుందా అని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళిన వాళ్ళే దేవతలంతా. ఆమె తల వంచుకొని వెళ్ళి నారాయణుడి ఆయనకి మెడలో వరమాల వేసింది. ఆ తర్వాత అమ్మవారికి ఏనుగులు గజాల ద్వారా అభిషేకం జరిగింది అంటారు. అంటే ఆ రోజున అమ్మవారు పుట్టింది, ఈ రోజున కళ్యాణము జరిగింది లక్ష్మీనారాయణులకి అని మనకి శాస్త్రము చెప్తుంది. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి దీంట్లో అక్షయ తృతీయ వచ్చేసరికి. మీకు ఎవరికైనా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడు. అందరూ ఆడవాళ్ళ అందరూ ఉద్యోగులు, వాళ్ళు
చేయాల్సిన పూజ ఇంట్లో టైం ఉండదు వాళ్ళకి. వాళ్ళు చేయాల్సిన పద్ధతులు ఏమిటి, ఎలా ఆచరించాలి మన ధర్మాన్ని, ఏ పూజలో ఏ రోజు ఎప్పుడు చేయాలి. చాలా మంచి ఇది ఇండియాలో కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అమెరికా. ఇండియాలో కూడా ఏమైందంటే ఇద్దరు వర్క్ చేయాల్సిన కండిషన్స్ ఏర్పడ్డాయి. సో పొద్దున్న 9కి వెళ్తే రాత్రి 9 వరకు ఇంట్లో పిల్లలు కూడా ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో వర్క్ చేస్తున్నారు ఇండియాలో కూడా. ఇది మీకు ఇంకా ఇక్కడ కూడా మీకు కూడా ఎప్పటి నుంచో ఉంది. అయితే మీరందరికీ ఇక్కడ వచ్చేసరికి అక్కడ జరుగుతున్న విధి విధానాల బట్టి మాట్లాడుకున్నాము. మనకి ప్రతి విషయంలోనూ కలియుగము అనేసరికి నామ సంకీర్తన, మీరు అందుకనే బాబా భజనలు చేస్తూ ఉంటారు. భగవంతుడు ఏమన్నాడంటే ఒక కాలంలో ఒక యుగం అంతా తపస్సు చేశారు. అంటే లేచి నడిచి ఆ క్రియని చేసిన కాలము అదే సత్యయుగం. తర్వాత మనము కూర్చొని లేవాలా వద్దా అని ఆలోచించిన కాలము త్రేతాయుగం. అంటే ధర్మము ప్రతి కాలానికి తగ్గుతూ వచ్చింది. కూర్చొని చూసే కాలము ద్వాపరయుగం. ఇప్పుడు మొత్తం మనం నిద్రపోయి ఉన్నాం, కలియుగం, నిద్రావస్థ మనది. అంటే ఎందుకు నిద్రావస్థ అంటున్నానంటే దీనికి మనకి జ్ఞానులు చాలా విశేషంగా చెప్పారు. ఇది కలియుగంలో మనిషి జీవితంలో పరిగెత్తుతూనే బ్రెడ్ తింటాడు, అంటే తిండి తింటాడు, పరిగెత్తుతూనే నీళ్ళు తాగుతాడు, చాలా వలికిపోతూ ఉంటుంది. అంటే వాడు కూర్చొని తాగలేడా అంటే తాగలుగుతాడు, కానీ వాడికి సమయం అంత తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని మన నిద్రావస్థ ఎక్కువగా ఉన్న కాలము ఏంటి, కలికాలంలో మనం అన్ని మనమే చేయాలి అనుకోవడమే నిద్రావస్థ. భగవంతుడు ఉన్నాడు, మనకి చేస్తాడు, చేయగలుగుతాడని ఒక సరెండరింగ్ మనలో లేకపోవడం. భగవత్ తత్వంలో ఒకటే ఉంది, శరణాగతి చేయండి. బాబా చరిత్ర మీరు చదువుంటే దాంట్లో ఏం చెప్తాడంటే శరణాగతి చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, వీలైనప్పుడు అవ్వకపోతే నామ సంకీర్తన చేయండి, ఏది కుదరకపోతే శరణాగతి చేయండి. శరణాగతి అనేది చాలా తేలిక అనిపిస్తుంది, మనకి చాలా కష్టం. ఎందుకనంటే ఎంతటి దుఃఖం వచ్చినా ఎంతటి సుఖం వచ్చినా ఆయనే నాకు చేశాడు అని నమ్మగలిగే స్థితి మీలో రావాలి. అది రాలేదనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఏ పని చేస్తున్నా కంటిన్యూస్గా నామ సంకీర్తన చేయొచ్చు. పొద్దున లేచారా, కాలకృత్యాలు తెచ్చుకున్నారా, స్నానం చేశారా, నామ సంకీర్తన చేస్తూ ఉండండి. వీలైనంత నామ సంకీర్తన చేయండి. మీ ఆత్మలోకి మీరు ప్రవేశించగలగాలి. అంటే మీ లోపలికి మీరు చూడాలి. ఈ గుహ లోపల ఉంది, పరమాత్ముడు మన లోపల ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. సర్వాంతర్యామియే, సర్వ వ్యాపకత్వమై ప్రతి చోట ఉన్నాడు. మనం ఒక విగ్రహంలోనో, ఒక ఫోటోలోనో, ఎక్కడో ఒక మనిషిలోనో చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే మాయ అంటే ఆ దుర్గాదేవి, ఆమె మనల్ని మోహింపచేసి మనం దీంట్లో ఉండాలి, ఉంటేనే మనం సరిగ్గా ఉన్నట్టు అని మనల్ని భ్రమింపచేస్తుంది. అందుకని ఆ దుర్గాదేవిని లలితా పరమేశ్వరి, లలితా సహస్రనామాల్లో అమ్మవారి యొక్క రూపాల్లో అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఆమె తలుచుకుంటే మోహాన్ని తీసేయగలదు, మాయని తొలగించగలదు. అందుకని ఆ మాయని తొలగించమని ఆమెను కోరుకొని ముక్తి ఇయ్యవలసిన విష్ణు సహస్రనామాల్లో విష్ణువుని వేడుకోమని మనకి బాబా చెప్తూ ఉంటారు. ఆ జీవిత చరిత్రలో మీకు వస్తుంది. మీరు చేసిన ప్రతి దాంట్లో మీకు 10 రొట్టెలు వచ్చాయి, ఒక్క రొట్టెనైనా దానం చేయండి అని చెప్తారు. దానము చేయగలిగారా అంటే మీలో మంచి భావన ఉందా? ఎవరైనా రోడ్డు మీద పడిపోతే లేపి మంచినీళ్ళు ఇచ్చారా? మనకి ఆరాధన ఒకటే అని చెప్పలేదు. భగవంతుడి యొక్క ఆరాధనలో నవవిధ భక్తి మార్గాలు చెప్పారు. మనకి అలాగే నవరంధ్రాలు ఉన్నాయి. ఈ నవరంధ్రాల నుంచి మన ప్రాణం ఎటుపోవాలి అని మనం జీవిత కాలంలో నిర్ణయించుకుంటాం. కాబట్టి మీరు వీలైనంత నామ సంకీర్తన చేయండి. ఏదైనా చెడు చెప్పకండి, ఎవరి గురించి చెడు ఉన్నా చెప్పకండి, వదిలేయండి. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, రెండు ఉంటాయి. రెండు లేని వ్యక్తి దొరకడు మీకు. రెండు లేకపోతే మనం ఇంద్రసభకి వెళ్ళి ఆ దేవతల్ని చూసి రావాలి తప్ప ఇంకెవరు దొరకదు. అంత మంచిని కూడా మనం తట్టుకునే శక్తివంతులం కాదు. కాబట్టి మనకి కావాల్సిన ఏంటి, రెండు ఉన్న వ్యక్తులు. కానీ మీరు మాత్రం మంచి మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ రెండు కనుక మీరు చేయగలిగితే మీరు సకల ఆరాధనలు చేసిన వాళ్ళు. She is one of the greatest astrologers in India.
ఆవిడ దానికి పవర్ ఏమిటంటే అమ్మవారు ఉపాసన దానికి వాక్శుద్ధి ఉంటుంది వాళ్ళు. సో వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉన్నట్టు చెప్తారు, అయిపోతుంది. సో అది దాని గురించి ఇవాళ ఎందుకు మాట్లాడలేదు. సో ఇప్పుడు అమ్మని ఆనర్ చేస్తారు సుభద్ర గారు అండ్ డాక్టర్ గారు. सुमंगलीनं वधूर्माकं समेत पश्यता सौभाग्यमस्य त्वाय भास्तं विपरीतनः हिरण्यरूपस्य हिरण्यसुन्दरकपान्नपास्येति हिरण्यवर्णः हिरण्ययात्पर्योने निषद्या हिरण्यरातदत्सिर्नमस्ति. చిట్కాలు చెప్పారు. But we are very honored to have you and to our temple, and ఇవాళ just to let everyone know, ఇవాళ మహాప్రసాదం స్పాన్సర్ పూజ. Thank you పూజ for everything. We'll go downstairs to Mahaprasad. विद्महे पुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. तन्न श्रीनिवासः प्रचोदयात्. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. श्री कृष्णाय गोविंदाय गोपी जनवल्लभाय पराय परमपुरुषाय श्री कृष्ण परमात्मने नमो नमः. श्री राधा देवी नमो नमः. रासदात्मे सीता वल्लभाय तन्नो रामचंद्र प्रचोदयात्. लक्ष्मण पद सुग्रहणमस्वेह श्री सीता रामचंद्र परब्रह्मणे नमः. आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्. श्री अभय आंजनेय स्वामिने नमो नमः.